జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం మార్చ్ 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది, మరియు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం, చాలా మంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒకలాగా చెప్తూ వస్తున్నారు. అంటే ఒక జ్యోతిష్కుడేమో బాగుందంటాడు, ఒక జ్యోతిష్కుడేమో బాలేదంటున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. మనకి స్వజాతకం అనేది ఉంటుంది. మనం పుట్టిన టైంకి మనం ఏ లగ్నంలో పుట్టాము, ఏ రాశిలో పుట్టాము. రాశి అంటే ఏంటి? ముఖ్యంగా రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు. రాశి ఫలితాలు అంటే, రాశి అంటే ఏంటి తెలుసా? మన మనస్సు. ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీసులో ఇంత వర్క్ చేయాలి అని మీరు మనసులో వచ్చేస్తుంది. ఓకే, ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు. ఆ రోజు ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మాక్సిమం చేయాలని, ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం. ఇదే అండి లగ్నం అంటే. రాశి అంటే జస్ట్ మనసు లేదు అనుకుంటారు, అది కరెక్ట్ గా మీరు కార్యరూపంలో చేయాలి కదా. దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్. లగ్నం చూపిస్తుంది. అంటే దశాభుక్తిలో మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే, మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు. చాలా మందికి ఆశలు ఉంటాయి. నేను కారు కొనుక్కోవాలి, బస్సు కొనుక్కోవాలి, లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి, లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి, ఇలాంటివి అనుకుంటారు. బట్ దాన్ని చేయాలి కదా, దాన్ని కార్యరూపంలోకి రావాలి కదా. అది అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము. అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశాభుక్తి జరుగుతుంది, సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా, సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి. సింపుల్ రెమెడీస్, థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్, ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి. కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు. మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము. మెయిన్ కుజుడు. ఇలా కుజుడుతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక 11 మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి, మీ మనసులో ఉన్న చిన్న కోరికలను, అదేదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని, కుజగ్రహ దోష నివారణ వల్ల మొక్కుకొని, మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి, పెట్టండి వాళ్ళు తినడానికి. లేదా ఆవులకి తినిపించండి, ఎద్దులకి తినిపించండి. రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు, ఆవులు రోడ్ సైడ్ సిటీలో అవి పేపర్లు అవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి ఆవులకి, ఎద్దులకి తినిపించండి. ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ప్రజలకు ఎలా అంటే, ఒక చిన్న హోమం చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి. అలా జరగదు కదా. మీరే ఆలోచించండి. మనకి ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్ గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పరిహారాలని మనమే కదా అనుభవిస్తున్నది. ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ని మనం చేసుకోవాలి. సో ఇలా థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే జన్మరాశి వేరు, మనకి లగ్నం వేరు. లగ్నం అంటే టోటల్ బాడీ, ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి. సో ఇలా మనకి జన్మ లగ్నానికి, జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది 2025 మార్చి మాసంలో 29వ తేదీ. అంటే సూర్య, శని, బుధ, శుక్ర, రాహు, చంద్రులు, ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుష చక్రం నుంచి, అంటే మేషరాశి నుంచి వ్యయస్థానంలో ఏర్పడబోతున్నది. 6వ స్థానంలో కేతు గ్రహం. కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాలపురుష చక్రం నుంచి, అంటే మేషరాశి నుంచి ఎన్నో స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నారు? 12వ స్థానంలో. నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో, అంటే ప్రజల్లో నిద్రాభంగము, కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించిన వ్యాధులు, ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ వస్తూ ఉంటుంది. కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము, అది వైరస్ లాగా. ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో, ఆ కన్నుని ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది. అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది. కొంచెం జల ప్రళయాలు అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జలతత్వ రాశిలో 6 గ్రహాలు మనకి కలుస్తున్నారు. చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. తర్వాత పైగా కుజుడు మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారం. సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు
మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు. అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి, ఏదో చిన్న చిన్నవి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందనే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందులోన సూర్య, శని, రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి. కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొద్ది రోజులు ఈ మార్చ్, ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక షష్టగ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తామండి. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేది మనకి అష్టమ స్థానంలో జరగబోతున్నది. ఈ అష్టమ స్థానంలో 6 గ్రహాల ఒక కలయిక అనేది కొద్దిగా ఈ ఒక శని కూడా అష్టమ శని, అష్టమ సూర్యుడు, అష్టమ రాహు, ఈ తర్వాత అష్టమ చంద్రుడు. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గించేలాగా అవుతుంది. తర్వాత ఆరోగ్యం విషయంలో కాస్త ఒడదొడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు, ఆర్థికంగా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడం లాంటిది, కుటుంబ వ్యక్తులతో కొంచెం తగాదాలు లాంటివి, శారీరకంగా ఇబ్బందులు, వేళకు భోజనం లేకపోవడము, భోజనం చేయలేకపోవడం లాంటివి ఇక్కడ మనము చూడొచ్చు. ఏప్రిల్, మే వరకు, అంటే మార్చి 29, ఏప్రిల్, మే 18వ తేదీ వరకు కొంచెం సింహరాశి వాళ్ళకి అనుకూలంగా లేదు. తర్వాత మనకి గురుబలం వస్తుంది కాబట్టి తర్వాత మనకి కాస్త అనుకూల ఫలితాలు ఏర్పడతాయని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్, తర్వాత నోటికి సంబంధించిన విషయంలో, పంటికి సంబంధించిన విషయంలో, ఈ ఒక విషయంలో ఇబ్బందులు, తర్వాత మీ పైన కొన్ని అపవాదాలు వచ్చే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు. మొత్తానికి ఈ 2 మాసాలు మాత్రమే సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. మే 18వ తేదీ తర్వాత మనకి సంపూర్ణమైన గురుబలం వస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇన్ని మాసాలు కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకే ఇక్కడ ఎందుకంటే అష్టమ స్థానంలో శని వచ్చినప్పుడు అదే సమయంలోనే మే నుంచి మనకి ఈ సింహరాశి వాళ్ళకి గురుబలం కూడా వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? అష్టమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు వచ్చినా ఈ గురుబలం వస్తుంది కాబట్టి పెద్దగా అవి మనకి ఫీల్ కాలేరు. మీరు అష్టమ శని ఒక ఇంపాక్ట్ ని మీకు ఆ ఒక ఫీల్ అనేది కనిపించదు, ఎందుకంటే గురుబలం ఉంటుంది, సేవ్ అవుతూ వెళ్తారు. బట్ 2026 కొద్దిగా ఇబ్బందులు తప్పవు సింహరాశి వాళ్ళకి. ఈ ఒక షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అష్టమ స్థానంలో సంచారము కొద్దిగా డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది ఈ ఒక సమయంలోనే తెలుసుకోవచ్చు. మెయిన్ బోన్ రిలేటెడ్, బ్యాక్ రిలేటెడ్ ఇలాంటివి ఎక్కువ ఇబ్బందులు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్య సూర్య నమస్కారము, ఆదిత్య స్తోత్ర పారాయణము, మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోవడము, కాలభైరవేశ్వర దర్శించుకోవడము చాలా మంచిది. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.